2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ ఫ్లోరైడ్ సమస్య మీద, ఎందుకంటే ఆయన ఇదే నల్లగొండ ప్రాంతంలో ఉద్యమ నాయకుడిగా గతంలో ఈ ప్రాంతాల్లో తిరిగిండు, పాదయాత్ర చేసిండు. మా మునుగోడు ప్రాంతానికి కూడా వచ్చిండు. ఆయన వచ్చి ఎక్కడైతే ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉందో అక్కడంతా పాదయాత్ర చేసి తిరిగి మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మొట్టమొదటిసారి మనం చేసే ఫైట్ దీని మీదనే మనం ఫైట్ చేస్తామని చెప్పేసి ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇమ్మీడియట్గా మిషన్ భగీరథ, ఈ మిషన్ భగీరథకు కూడా ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చినాక అడుగులు పడలే. గతంలో ఆయన 2-3 సందర్భాల్లో మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. ఎవరు? కేసీఆర్ ఏమని చెప్పిండు? ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం అడుగులు పడుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తందుకు దగ్గర ఉన్నప్పుడు ఆ సమయం లోపల ప్రొఫెసర్ జయశంకర్ సారు, కేసీఆర్ గారు కూర్చొని వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎట్లా బాగుపరచుకోవాలి, ఎక్కడి నుంచి మనం పని స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మనం దాన్ని తీసుకోవాలనేటువంటి చర్చ మేధోమథనం చేసినప్పుడు మనము నీళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోవాలి. ప్రధానంగా నల్గొండ ప్రాంతం ఫ్లోరోసిస్తోని ఇబ్బంది పడుతూ ఉంది. అక్కడ ఫ్లోరైడ్ భూతము ప్రజల్ని చంపేస్తూ ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు తెలంగాణ రాకముందుకే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ, కేసీఆర్ కానీ ఇట్లా మేధావి వర్గం అంతా కూర్చొని దీనికి ఒక పేరు అనుకొని ఆ పేరు సంబంధించినటువంటి చర్చ చేసుకొని ఈ మిషన్ భగీరథ అనేటువంటి ప్రాజెక్టు, ఈ ఆలోచన జయశంకర్ సారు, కేసీఆర్ గారు ఆ తెలంగాణ రాకముందుకే ఆలోచన చేసిరు.